అందరికీ హాయ్ అండి. జున్ను పాలతో జున్ను తయారు చేసే విధానం మీకు ఈరోజు చూపిస్తున్నాను. మనం డైరెక్ట్ గేదె కానీ ఆవు కానీ డెలివరీ అయిన రోజు అంటే గేదె వీనిన రోజు మొదటి రోజు పాలు ఇంత చిక్కగా ఉంటాయి అన్నమాట. చాలా చిక్కగా ఉంటాయి. బాగా మనము ఆ జున్ను తయారు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి అన్నమాట. ఆ మొదటి రోజు పాలు తీసుకొని దాంట్లో పచ్చిపాలేనండి, పచ్చిపాలే తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూను మిరియాలు దంచి వేసి ఒక చిటికెడు సాల్ట్ వేసి రుచికి తగ్గట్టుగా బెల్లం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనము కేక్ లాగా జున్ను రావాలి అని మనం ఎప్పుడైనా కూడా అలాగే ట్రై చేస్తాం కదా. ఇప్పుడు అవంతా పాలంతా కలిపిన పాలు ఇలాంటి బౌల్లో వేసుకున్నాను. అంటే మీకు కేక్ తయారు చేసే బౌల్ ఉంటుంది చూడండి, అలాంటి దాంట్లో పోసుకుంటే కేకు మోడల్గా కేక్ డిజైన్గా మనకు జున్ను అనేది మంచిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో కానీ స్టవ్ మీద కానీ కొద్దిగా గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్లో ఈ బౌల్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టి మనం పైన కవర్ చేసేసామనుకోండి, ఇంకా మనకు జున్ను అనేది ఒక అరగంటలో తయారవుతుంది. మీరు ఈ జున్ను పాలును ఈ బౌల్లో పెట్టిన తర్వాత ఇంకా కదపకూడదు, స్పూన్తో పెట్టి కలపకూడదు. ఈ 2 పనులు చేయకూడదు. మనం తీసినప్పుడు డైరెక్ట్ గిన్నెనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కవర్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే జున్ను అనేది మన వాటర్లో మనకు వేడికి జున్ను అనేది మన స్టీమ్లోనే ఉడకాలి. అప్పుడు మనకు జున్ను బాగా చక్కగా కేకులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, పక్కకు తీసి పెట్టాను. తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి మనం ముక్కలుగా మనం తినే విధానంగా చక్కగా ట్రై చేయాలి. చూసారా, కేకులాగా ఎంత చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీకు అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.